హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికి ముందుగా సారీ చెప్తున్నానండి. ఎందుకంటే దాదాపు మనం ఇప్పుడు వీడియోలు పెట్టక 4-5 డేస్ అయితే అయింది. కొంచెం బిజీగా ఉన్నాను వర్క్ విషయంలో. నాకేంటంటే యూట్యూబ్ వీడియోలు చేయాలంటే డ్యూటీకి ఈ వీడియోస్కి టైం సెట్ అవ్వట్లేదు నాకు. అందుకని చెప్పి కొద్దిగా ఈ వర్క్లో బిజీ అయిపోయాను. ఓకే, ఈరోజు మన వీడియోస్ విషయానికి వస్తే వెహికల్ ఉంది కదా, క్లోజ్ చేసుకొని వెళ్తున్నాం, అంటే నెట్టుకుంటూ వెళ్తున్నాం కదా. దీనికి 4 రోజులు నేర్చుకొని ఎక్కడ డ్రైవర్ పోస్ట్ ఖాళీ ఉంటే ఎక్కుదామని చెప్పి ఈ బండి దగ్గరికి వచ్చాను. వస్తే ఉదయం నుంచి 6 టిప్పులు వేసాం, 5 టిప్పులు వేసాం. 6వ టిప్పుకి వెనకాల డమ్మీ యాక్సిల్ కొంచెం లోడ్ ఎత్తుకొని అలా ఒక 100 మీటర్ల ముందుకు వచ్చాం. డమ్మీ యాక్సిల్ అయితే ఇరిగిపోయింది, సీల్ టైర్ కూడా పగిలిపోయింది. అంతకు ముందు రోజే సీల్ టైర్లు 2 వేసుకున్నాము. వేసుకొని అది 5వ టిప్ 6వ టిప్ అంతే. టైర్లు అయితే 2 టైర్లు పగిలిపోయాయి. ఇంకా ఎత్తిన లోడు దించేసి ఇంకో బండికి ఎత్తిచ్చి ఆ లోడు ఎస్కార్ట్ని అయితే పిలుచుకొని మెకానిక్ షెడ్కి అయితే నెట్టుకుంటూ వెళ్తున్నాం. చాలా కష్టం, తొందరగా నేర్చుకున్నాము. ఎక్కడైనా పోస్ట్ జరిగితే ఎక్కేద్దాం అనుకున్నాను, కానీ ఇలా అవుద్ది అనుకోలేదు. ఓకే, అయితే డైరెక్ట్గా మెకానిక్ షెడ్లోకి చూడండి. మన డమ్మీ యాక్సిల్ అయితే తిరిగింది, అది మెయిన్ యాక్సిల్. డమ్మీ యాక్సిల్ లోడ్ ఎక్కువ అయ్యి అనుకుంటారు అందరూ, కానీ అలా ఏం కాదు. పాత క్రాక్ ఓపెన్ అయ్యి ఇరిగిపోయింది. చూడండి, ఆ కింద పాత క్రాక్ నుండి ఆ పాత క్రాక్ ఓపెన్ అయ్యి ఇరిగిపోయింది. దానికి ఎవరు ఏం చేయలేము. అదిగా కొత్త టైర్లో నిన్నే వేసింది ఇవి, ఈ జత 2. లోపల టైర్ పగిలింది, బయట టైర్ బాగానే ఉంది. ఇప్పుడు ఈ బీమ్ సెట్ మార్చాలి. ఈ బీము ఖమ్మంకి వచ్చి 2 రోజులు బండి నేర్చుకుందాం అనుకున్నా, కానీ కష్టం. అడుగు మా డ్రైవర్ బ్లూ కలర్ షర్ట్ అతను. ఈ బ్రేక్ బూస్ట్ ది నెక్స్ట్ డే. మనం నిన్నైతే వెహికల్ తీసుకొచ్చి పెట్టేసాం. మళ్ళీ ఉదయాన్నే మార్నింగ్ వచ్చేసి టైర్లు, డ్రమ్ము మొత్తం తీసేసాము. ఆ బీమ్ ఒకటి ఉంది కదా, ఆ డమ్మీ యాక్సిల్ ఒకటి రావాల్సి ఉంది. అది వస్తే మనకు వర్క్ స్టార్ట్ అయిపోద్ది. ఇంకప్పుడు దాకా ఖాళీగా ఉన్న బండిలో అయితే కూర్చున్నాము. చూడండి, మన టైర్లు అన్నీ తీసేసాము. అంతా వర్కర్లు, మెకానిక్ పిల్లలు అంతా తీసేసి క్లీన్ చేస్తున్నారు. పనికొచ్చి అన్నీ తీసి పక్కన పెట్టి పనికిరాని అన్నీ మళ్ళీ మనకు కొత్తవి తీసుకోవాలన్నమాట. పనికిరాని అన్నీ బహుశా మనకి పార్ట్ అయితే రావాల్సి ఉంది. ఇప్పుడు ఈ పార్ట్ నాకు తెలిసి విజయవాడ నుంచి వస్తుంది అనుకుంటా. ఇది ఒక్కటి వచ్చేసి మన పని అయిపోద్ది. ఆ కట్ట ప్లేట్ల పైన ఒగ్గే ఉంది కదా, బోల్ట్ కూడా కట్టిపోయి కూడా కొత్తవి మార్చుకోవాలి. కొత్త టైర్లు అనేది తీసేసుకున్నాం. అబ్బాయి ఇవి లైనర్లు, ఇది అది బ్రేక్ బూస్టర్. ఇది ఉంది కదా, దీన్ని తీసేసి కొత్తది మార్చాలి. టైర్లు డమ్మీ యాక్సిల్ తీసేసాం. చూడండి, ఇది ఆల్రెడీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పాత క్రాక్ ఉంది. అది ఉండగా నిన్నైతే ఓపెన్ అయింది. ఇప్పుడు మనం కొత్త సెట్ వేయాలా. అదైతే ఆర్డర్ పెట్టారు, వస్తుందంట. వస్తే దాన్ని తగిలిచ్చేసి బండి రన్నింగ్ పెట్టుకోవడం. ఈ కట్లో ఇక్కడ మెకానిక్ కుర్రోళ్ళు ఒక్కొక్కకి టీషర్ట్ వేసి అయితే ఆడిపిస్తున్నారు. చూడండి, మన డమ్మీ యాక్సిల్ అయితే వచ్చేసింది, విజయవాడ నుంచి వచ్చింది. ఇంత ఎప్పుడో రావాల్సింది, ఇప్పుడు బాగా లేట్ అయిపోయింది, సాయంత్రం అయింది.
చిన్న వెల్డింగ్ వర్క్ అయితే ఉంది. 2 ముక్కలు పెట్టి కట్టలు సెంటర్లో కూర్చోవడానికి. ఆ ప్లేట్ కనిపిస్తుంది, ఆ ప్లేట్ దగ్గర కూర్చోవాలా. ఇంకా మెకానికల్ వచ్చేసి కూడా బిగించేస్తున్నారు దీన్ని. ఈ సెట్ అయిపోయినాక ఫుల్ వీడియో తీయాలంటే నాకు కుదరట్లేదు. నేను కూడా కొంచెం హెల్ప్ చేయాల్సి వస్తుంది. ఓకే గైస్, మన వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కొంచెం వీడియోలు తీయడం బాగా లేట్ అవుతుంది. ఈ మధ్య కొంచెం వర్క్లో బిజీ అయిపోయి ఖాళీగా ఉండి అయితే చేసుకోలేను కదా, నాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బాయ్.